హాయ్ హలో బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే పనసకాయతోటి నేను కూర చేశాను. చాలా బాగుంటుందన్నమాట. పనసకాయతోటి బిర్యానీ చేస్తారు, పనసకాయతోటి కూర చేస్తారు. చాలా వెరైటీస్ ఉన్నాయి పనసకాయతోటి. ఈరోజైతే నేను కూర చేస్తున్నాను. నేను కట్ చేసేది అదంతా అంటే చిన్న కాయ తీసుకొచ్చారు కానీ కట్ చేసేది అదంతా వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడికించి పక్కన పెట్టాను అనమాట. కావాల్సిన పదార్థాలు కొంచెం చింతపండు గుజ్జు, కొంచెం కొబ్బరి, పోపు దినుసులు ఎక్కువ. దీంట్లో ఎంత పోపు దినుసులు ఎక్కువ ఉంటే అంత బాగుంటుందన్నమాట. ఎండుమిర్చి, జీడిపప్పు, పల్లీపప్పులు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి కూడా ఈక్వల్గా తీసుకోవాలి, దండిగా తీసుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పులిహోర పోపు ఎట్లా వేసుకుంటామో దానికి మించి వేసుకోవాలన్నమాట ఈ కర్రీకి. అప్పుడే ఇది టేస్టీగా, అందంగా, చూడటానికి అందంగా, మనకు తినడానికి ఇంపుగా, అన్నిటికీ బాగుంటుందన్నమాట. చూసారా ఎండుమిర్చి ఎన్ని వేసానో. ఇప్పుడు ఇంగు వేస్తున్నాను. పెద్ద బాండి పెట్టుకున్నాను, దండిగా ఆయిల్ వేసాను. ఆ తర్వాత పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఇంగువ 1/2 స్పూన్ పైన వేసాను అనమాట. మంచిగా కలిపేసుకొని పసుపు వేసాను. మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే. అంటే పులిహోర చేస్తున్నామేమో అన్నట్టుగా ఉంటుంది. అన్ని థింగ్స్ వేసుకోవాలి దీంట్లో. కొంచెం నూనె కూడా ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. అంటే ఒక పెద్ద బొప్పాయికాయ అంటారు కదా, ఆ సైజులో ఉంది పనసకాయ. దాన్ని కట్ చేస్తే చాలానే వచ్చింది. ఫస్ట్ టైం నేను చేయడము, నేనే కట్ చేసి ఇట్లా చేయడం అనమాట, కూర చేయడము. సరే అని చెప్పి సగం కూర చేస్తున్నాను, సగం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా 2 days అయ్యాక చేద్దామనేసి. చూసారా, అలా కట్ చేశాను. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి ఫస్ట్ చేతికి ఆయిల్ రాసుకొని కత్తికి కూడా ఆయిల్ రాసి కట్ చేశాను అనమాట. పైన పెచ్చంతా తీసేసిన తర్వాత ఇలా ముక్కలు చేసేసి పెద్ద ముక్కలు దాన్ని ఉడికిచ్చాను. ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు కడిగేసి ఆ తర్వాత ఉడికిచ్చి సాఫ్ట్ అయిన తర్వాత నేను కత్తితో కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసుకున్నాను. చూసారా, మనకు క్యాబేజీ లాగా అనిపిస్తుంది చూస్తే, కానీ కాదు. చాలా ఇది లోపల పనస కాయకి పీచులుగా వస్తాయి చూడండి, పండుకి అట్లాగే ఉంటుంది ఇంచుమించు. కట్ చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. దాన్ని ఒక 1/4 kg దాకా ఉంటుంది ఇది. సరే అని ఈరోజు ఈ కూర చేద్దాము, 2 రోజులు అయ్యాక మళ్ళీ ఇంకో కొంచెం చేసుకోవచ్చని లోపల పెట్టేశాను. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా మంచిది హెల్త్కి. నేనైతే ఇన్నాళ్ళ తర్వాత 25 years తర్వాత నేను హైదరాబాద్లో ఉండి ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట పనసపట్టు కూర అనేది. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చాను నేను ఇప్పుడు, కానీ దానికి పట్టదనమాట. ఇప్పుడు వేస్తున్నాను. 2 స్పూన్స్ ఉప్పు వేసాను. అంటే మనం నీళ్ళు వంచేస్తాం కాబట్టి ఆ నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. చూసారా ఎంత పోపు వేసామో. పనసపొట్టు మొత్తం వేసేసాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలిపాను. ఆ తర్వాత చింతపండు గుజ్జు కొంచెం వేసాను దీంట్లో. మంచిగా కలుపుకోవాలి. ఇంకొంచెం థిక్గా చింతపండు గుజ్జు ఒక 2-3 స్పూన్లు వేయొచ్చు అనమాట. వేసేసి మంచిగా కలిపేసి మూతపెట్టి ఉంచాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పనసకాయలు దొరికే సీజన్ కదా, కూరగాయలు అని అడిగితే ఇస్తారు, లేకపోతే వాళ్ళే కట్ చేసి కూడా ఇస్తారనమాట. తెచ్చుకొని చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ రెసిపీ ఇది, వెరైటీగా కూడా ఉంటుంది. దీంతో బిర్యానీ కూడా చేస్తారు, ఫేమస్ ఇక్కడ హైదరాబాద్లో కానీ గోదావరి జిల్లా వాళ్ళందరూ ఇది ఫేమస్ అనమాట.
పెళ్ళిళ్ళలో ఉండాలి, కంపల్సరీ పెళ్ళిళ్ళలోనూ వేసుకుంటారట, తద్దినాలలో కూడా ఇది కంపల్సరీ ఉంటుందంట. ఈ కూర లేనిదే వాళ్ళకి ఏ ఫంక్షన్ జరగదన్నమాట, అంత మంచిగా చేసుకుంటారు. పనసపొట్టు కూర, ఇంకోటి వచ్చి కందా బచ్చలి, ఇవి 2 స్పెషల్ అనమాట. నేను ఆవపిండికి ఆవాలు కొంచెం నానబెట్టాను అనమాట. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి, కానీ వేడి మీద వేయకూడదు. ఇప్పుడు నేను దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసాను. మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా ఇందాక, అందుకని ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి ఇవి ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు, ఈ ఫ్లేవర్స్ పట్టేందుకే మనం పోపు అన్నీ వేసుకుంటున్నాం. పోపు బాగా పట్టేయాలన్నమాట, ఇంగు స్మెల్ బాగా రావాలి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అలా ఉంచాను. పైగా దీంట్లో జీడిపప్పులు, పల్లీపప్పులు, కొబ్బరి అన్నీ వేసాం మనం. ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత, నేను ఇందాక ఆపేసాను, చల్లారిపోయిన తర్వాత ఇందాక మనం ఆవాలు పేస్ట్ చేసాం కదా, ఆ ముద్ద వేస్తున్నాను అనమాట. పేస్ట్ ఆవ ముద్ద కొంచెం ఆయిల్ వేసుకొని ముద్ద చేసుకుంటే అది కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కలపాలి. కలిపేసి ఉంచి ఒక 2 అవర్స్, కనీసం 1 అవర్ తర్వాత తింటేనే ఈ కూర టేస్ట్ అనేది తెలుస్తుంది. అంటే మనం ఆవపిండి ఆవాలు నానబెట్టి ముద్ద చేసి వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది మంచిగా కూరకంతా పట్టాలన్నమాట. అందుకని నేనైతే ఫస్ట్ టైం చేశాను, మా ఇంట్లో అందరికీ నచ్చింది, మేము ఫుల్గా తినేసాం అన్నమాట. ఇంకా హాఫ్ కాయ ఉంది చిన్నది, అది ఒక 2 డేస్ అయ్యాక చేస్తాను. యాక్చువల్గా మా ఇంట్లో అంత బిర్యానీ లవర్స్ అయితే లేరు, లేకపోతే పనసకాయ బిర్యానీ అంటే సూపర్గా ఉంటుంది. మీకెంతమందికి తెలుసు పనసకాయ బిర్యానీ కానీ, పనసపొట్టు కూర కానీ, ఇట్లా వెరైటీస్ ఏమైనా ఉంటే చెప్పండి. చూసారా ఎంత మంచిగా ఉందో. ఆవ పిండి మనం వేసాం కదా ముద్ద, మంచిగా మిక్సీ వేసేసి అది మంచిగా కూరంతా పట్టేటట్టు బాగా కలిపేస్తున్నాను. దీంట్లో పచ్చిమిర్చి వేసాము, ఎండుమిర్చి వేసాము, ఇది ఆవాలు, నెక్స్ట్ పల్లీలు, జీడిపప్పు, ఆవపిండి ఇవన్నీ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, మంచి టేస్ట్ని ఇస్తుంది, మంచి కలర్గా ఉంది. చూసారా, కళ్ళకి ఇంపుగా ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.